ముఖ్యంగా అసలు రోడ్ల గురించి అంటే ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా ఏ ఇంటర్వ్యూలో చూసినా ఏ మినిస్టర్ అయినా సరే అడుగుతున్నది ఒకటే ఒక క్వశ్చన్, ఏపీలో రోడ్లు బాగాలేవు అని. ఈ రోడ్లు వేస్తే కనుక ఏమైనా అభివృద్ధి చెందిద్దా అని చెప్పిన కొడాలి నానియే మళ్ళీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో రోడ్లు వేపిస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాల పాటు ఎందుకని రోడ్లు వేయలేకపోయారంటారు వీళ్ళు? ఒక కొడాలి నానియే కాదు, ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కాడ నుంచి, మరి కొడాలి నాని కాడ నుంచి, పేర్ని కృష్ణమూర్తి కాడ నుంచి, మరి అదేవిధంగా బొగ్గన రాజేంద్ర ప్రసాద్ కాడ నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా అనేక ప్రగల్భాలు పలికారు. అభివృద్ధి మా దుష్కూర్చని, మరి అలా రోడ్లే కాదు, అభివృద్ధే కాదు, పోలవరమే కాదు, ఒక రాజధానే కాదు, ఒక ప్రజావేదికే కాదు, ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి విషయాల్లో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్ ప్రభుత్వం వైసీపీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 9 లిస్టులు వదిలేరు. మొత్తం మీద 72 మంది పేర్లతోటి. ఆ 70 మంది పేర్లలో కూడా దాదాపు 6 స్థానాల్లో మళ్ళీ మార్పులు చేర్పులు అంటూ మార్పులు చేస్తూనే ఉన్నారు. మరి దేనికి సిద్ధం అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఏర్పాటు చేస్తున్న సభలు కానీ, వేస్తున్న పోస్టర్లకు కానీ దేనికి సిద్ధమని భావించాలనుకోవచ్చు అంటారు? ఇంకా ఇలాంటి 9 లిస్టులు 2 సార్లు వదలాలి, అప్పుడు కానీ సిద్ధమనే అతను చెప్పిన పద్ధతికి అది నాంది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటారు? ఆయన అభ్యర్థులను కూడా ప్రకటించలేని పరిస్థితికి ఎందుకు వచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి చివరికి? జగన్మోహన్ రెడ్డి నియంత్రిత పోగడలే ఈ రోజున వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి దుస్థితికి వచ్చాడు. ఇప్పటికైనా తెలుసుకొని, 1 సైడ్ ఎలక్షన్ జరగబోతూ ఉంది ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించబోతూ ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో ఇదొక చరిత్ర కాబోతూ ఉంది. ఈ చరిత్రకి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ 10 రోజులైనా తన పరిపాలనా విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది. ఎవరైతే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అన్నాడో వాళ్ళందరినీ కూడా పట్టణ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ కళ్ళబుల్లి మాటలు ఎన్నాళ్ళు చెప్తాడో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తమ ఆయుధమైనటువంటి ఓటు హక్కు ద్వారా ఇతనికి బుద్ధి చెప్పడానికి వైనాట్ 175 అన్నాడు. ఇవాళ ఆయన పరిస్థితి వైనాట్ 0గా తయారైందని చెప్పి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితి వైకాపా పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి రాబోతూ ఉంది. అది మనం చూడబోతూ ఉన్నాం ఈ నవ్యాంధ్ర ప్రదేశ్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు వైనాట్ కుప్పం అంటూ సవాల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తను వైజాగ్లో ఒక సీట్ నుంచి పోటీ చేయబోతున్నాడని, అలాగే కడపలోనే మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నాడని చెప్పి బయటకు వస్తున్న వార్తలు. ఒకవైపు వైనాట్ కుప్పం అంటున్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? వైనాట్ కుప్పం అంటా ఉన్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబడితే రాష్ట్ర నలుమూలలో ఒక సామాన్య కార్యకర్తను పెట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అతనిపై 50,000 చిలుకుతో అభ్యర్థిని గెలిపించుకోగలమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. నువ్వు సిద్ధం అన్నావు, మేము సిద్ధం అని చెబుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకవైపు వైఎస్ సునీత చేస్తున్న వ్యాఖ్యలు, అన్నా నాన్న ఎవరు చంపారు, నాన్న గొడ్డలతో నరికినట్టు నీకు ఎలా తెలిసిందన్నా అంటూ ఆమె చేసిన సూటి ప్రశ్నను అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఆ రోజు ఎలక్షన్ 2019కు ముందు చిత్రంగా ఒక హిస్టరీలాగా పేజీలుగా టీవీల ముందుకు వచ్చి, అందులో ప్రత్యక్షంగా సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో మరి అబద్ధపు మాటలు, విలువలేనటువంటి మాటలు, మరి అతని యొక్క స్థాయికి తగిన మాటలు మాట్లాడకుండా ఎట్లా అవుతానేమో అధికారానికి రావాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఈ రాష్ట్రం సర్వనాశనం చేసి తద్వారా తన యొక్క నియంత్రిత పౌరులు ఈ రాష్ట్రం మొత్తం కూడా మరో చరిత్ర సృష్టించాలని చెప్పి చూశాడు. ప్రజలందరూ తెలుసుకున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి
సరైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చనిపోయిన తర్వాత సాయంత్రం శవపేటికలో పెట్టిన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన వ్యాఖ్యలు, గొడ్డలతో మంచం పక్కన నరికారు, బాత్రూంలో తీసుకెళ్లారు, ఇలా చనిపోయాడని ప్లాన్ ఎలా తెలుసు మీకు అని చెప్పి సునీత్ గారు అడుగుతుంటే దానికి ఎందుకని జవాబు చెప్పలేకపోతున్నాడు అంటారు. చేపించింది అతనే కదా, ఇక దానికి ఏముంది, దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలని చెప్పి మరి అతను తన ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నంలో భాగంలోనే అనేక విధాలుగా కథలుగా చిత్ర విచిత్రాలుగా ప్రజలకి ఒల్లించి చెప్పి మరి తన సొంత బాబాయిని కూడా హత్య చేసి రాజకీయ హత్యలతో పెన వేసుకొని అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేసి మరి వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా చంపి అధికారం కోసం మరి ఈ విధంగా రాష్ట్రంలో అరాచకాన్ని పెంచి పోషిస్తున్నాడంటే మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పాపాలన్నీ కూడా ఏ రోజున మూట కట్టుకుంటాడో ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యావో చిన్న వయసులో దాన్ని కాపాడుకొని ఈ రాష్ట్రంలో ఒక దిక్సూచి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజున నీ కేర్ ఆఫ్ అడ్రస్ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈరోజు సాక్షి పేపర్లో రాసిన దాని ప్రకారం చూస్తే కనుక బంధువులే అంటే సొంత కూతురు మీదే అనుమానం వ్యక్తం చేస్తూ చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుంది అంటూ మళ్ళీ ఒక వార్త అయితే వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఎలా చూడాలంటారు? ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే 2019లో వివేకానంద హత్యని అడ్డం పెట్టుకొని ఒక ఛాన్స్ అని చెప్పి ఈ హత్య రాజకీయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చుట్టాలని చెప్పి చూశాడు. ప్రజలు చాలా ఆలస్యంగా అయినా కూడా 5 సంవత్సరాల తర్వాత ఆయన తెలుసుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకున్నారు. మళ్ళా ఏదో ఒక విధంగా హత్య రాజకీయాలు పురిగొలిపి రాష్ట్రంలో అల్లకొల్లం సృష్టించి అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నాలు మొదలు చేశాడు. అందులో భాగంగానే ఈ మధ్య 5 నెలల నుంచి అనేకమైనటువంటి రంగాల్లో వారికి ఉన్న ప్రతిభని కనబరుస్తూ ఉన్న పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికి జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి నియంత్రిత పోకడల్ని, అకృత్యాలని, విచ్ఛిన్నకర శక్తుల్ని అందరిని కూడా పోగు చేసి గాలి అంతా పోగు చేసి ఈ గాలి ద్వారా మళ్ళా అధికారంలో రావాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ పప్పులేం ఉడకవు. ఖచ్చితంగా రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అన్నాడో వాళ్ళందరే ముందు ముఖ్యంగా ఓట్లేసి తను సాగనంపడానికి నడుం బిగించారు. ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్టయితే ఒకసారి ఒక్క ఆంధ్రజ్యోతే కాదు, యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం, అదేవిధంగా 2019లో అధికారంలో రావడానికి అతను సహకరించినటువంటి ప్రశాంత్ కిషోరే చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన కూటమి అద్భుతమైన ఫలితాలు రాబోతా ఉన్నాయి అని ఎలక్షన్ ముందు చెప్పడం చాలా హాస్యాస్పదంగా. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక అదే మాటని నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ లగడబాటి రాజగోపాల్ అయిపోయాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, ప్రశాంత్ కిషోర్ కూడా కాలగర్భంలో కలిసిపోతాడు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇదే ప్రశాంత్ కిషోర్ కోసం సంవత్సరం క్రితం కూడా అతన్ని ఎక్కడున్నాడు, అతన్ని మన వైపు ఎలా తిప్పుకోవాలి, ఫలితాలు ఏ విధంగా అవుతే అతని ద్వారా తెలుసుకొని మనం లబ్ధి పొందాలి, 2019లాగా ఒక ఛాన్స్ అని చెప్పి మరోసారి ఆంధ్ర ప్రజల్ని మోసగించాలని చెప్పి ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? అంబటి రాంబాబు నీ చరిత్ర మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గంట అరగంట మనిషివి నువ్వు కూడా ప్రశాంత్ కిషోర్ని విమర్శించే స్థాయిలో ఉన్నావంటే ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో ఎంతో విలువ కలిగినటువంటి సమయాన్ని కేటాయించే ప్రజలు నువ్వు చెప్పే గాలి మాటలు, గాలి పోగు వేసుకొని చేసేటటువంటి ప్రచారాన్ని వినటానికి, లేకపోతే అదంతా కూడా దుష్ప్రచారాలుగా చెప్పడాన్ని ప్రజలేమి వీక్షించడానికి ఖాళీగా లేరు. నువ్వు నీ ప్లేస్ ఎక్కడో ముందు ఎత్తుక్కొని ఓటమిని చవి చూడబోతా ఉన్నావు.
దానికోసం వివిధ ప్రాంతాల్లో వివిధ చోట్ల నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నిలబడితే నీకు ఓటమి తప్ప మరొకటి లేదు, వాళ్ళు గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి సందర్భంగా అంబటి రాంబాబుకి హెచ్చరిస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు సంగతి కాసేపు పక్కన పెడితే కనుక, అంటే ఆయన మాట్లాడిన మాటలో చాలా చండాలంగా నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మీరు? అసలు పెద్ద ఆంబోతు నువ్వే అవుతే నీకు ఇంకా ఎవరు సప్లై చేస్తారు? నువ్వే ఒక ఆంబోతివి. ఆంబోతులను సప్లై చేసేటటువంటి మంత్రి కూడా నువ్వే ఈ రాష్ట్రానికి. అందులో గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ అంబటి రాంబాబుకి హెచ్చరిస్తా ఉన్నా.